అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా చేయమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు ఇద్దరు సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1-2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. 2 ఆదాయం, పిల్లలొద్దు, ఆనందంగా ఉందాం, ఉన్నంత వరకు అనుభవిద్దామనే తీరికి వచ్చారు. మీ మారిగానే మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు పుట్టేవాళ్ళ అని అడుగుతున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు. నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్ వాడాలి, టెక్నాలజీ వాడాలి. రేపు ఎక్కడికి పోయే పని లేదు. నేరుగా ఏ సేవ కావాలన్నా, ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో టైప్ చేయడం రాకపోయినా ఆన్ చేసి మాట్లాడండి. మాది పలానూరు, నాకు ఆర్టీసీ బస్సు టికెట్ కావాలి, ఈ టైంలో కావాలంటే అదే మామూలుగా మెసేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి టికెట్ బుక్ చేసి మీకు చెప్తుంది. సులభతరం చేస్తాను. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొస్తాను. దానివల్ల మీ జీవితాలు మారతాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం. మీ ఆరోగ్యం మీ ఫోన్లో మీ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగు కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. రెండోది, రాత్రిలో మనం నిద్రపోతాం, ఎంత నిద్రపోతామని చెప్తుంది. బాడీ రెడీగా ఉందో లేదో చెప్తుంది. నిద్ర లేస్తానని నేను ఆలోచిస్తా. ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధగంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి,